వెల్కమ్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. మనం స్క్రీన్ మీద చూస్తున్నాం సీఎం బాలయ్య అని చెప్పి. సో ఇది మన పొలిటికల్ నినాదమో లేకపోతే ఇంకొకటో కాదు, ఇది ఫక్త్ సినిమాకు సంబంధించినటువంటి మ్యాటర్ అని చెప్పేసి అనుకోవాలి. ప్రస్తుతం బాలయ్య NBK 111 అనేటువంటి సినిమాని గోపీచంద్ మల్లేని డైరెక్షన్ లో చేస్తున్న విషయం మనందరికీ తెలుసు. అది 2027 సంక్రాంతి సీజన్ విడుదల టార్గెట్ గా ఆ సినిమా రూపొందుతోంది. దానితో పాటు బాలయ్య మరో సినిమాని చేయబోతున్నటువంటి విషయం కూడా మనకు తెలుసు. అది కొరటాల శివ దర్శకత్వంలో. వరుసగా అనేక సినిమాల్ని ఒప్పేసుకుంటూ వస్తున్నటువంటి బాలయ్య ఇప్పుడు కొరటాల శివ సినిమాని ఒప్పుకోవటం, అతనితో మొట్టమొదటిసారి కొలాబరేట్ అవుతుండటం అభిమానులందరినీ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఆనందింపచేస్తుందని చెప్పాలి. ఇప్పటి వరకు కొరటాల డైరెక్ట్ చేసినటువంటి సినిమాల్లో ఒక్క ఆచార్య సినిమా తప్ప మిగతా అన్ని కూడా విజయం సాధించాయి. ప్రభాస్కి ఒక హిట్ మిర్చి రూపంలో, మహేష్ బాబుకి 2 హిట్లు శ్రీమంతుడు, భరత్ అనే నేను సినిమాల రూపాల్లో, అలాగే జూనియర్ NTR కూడా 2 హిట్లు, ఒకటి జనతా గ్యారేజ్, ఇంకొకటి దేవర. మరి ఈ అందరితోటి హిట్లు ఇచ్చినటువంటి కొరటాల శివ ఇప్పుడు బాలయ్యకు కూడా అదే రకమైనటువంటి ఘన విజయాన్ని చేకూర్చి పెడతారు అనేటువంటి నమ్మకం ఇప్పుడు అభిమానంలో వ్యక్తమవుతోంది. ఇక ఈ సినిమాకి సంబంధించి బయటకు వస్తున్నటువంటి విషయాలు, వాటిని లీకులు అనుకోవాలా, కావాలని కొంతమంది చేస్తున్నటువంటి స్పెక్యులేషన్ అనుకోవాలా అనేది పక్కన పెడితే, ఇంతకుముందు ఈ సినిమాలో సెకండ్ హాఫ్లో బాలయ్య మాఫియా డాన్గా కనిపిస్తాడు కొద్దిసేపు ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో అనేటువంటి ప్రచారం జరిగింది జోరుగా. ఇప్పుడు తాజాగా ఆ సినిమా అనౌన్స్మెంట్ రోజున వాళ్ళు ఏదైతే ఒక పోస్టర్ రిలీజ్ చేశారో, పవర్ మీట్స్ పర్పస్ అని, ఇప్పుడు దాన్ని పట్టుకొని ఒక ప్రచారం మొదలు పెట్టేశారు. అదేంటంటే పవర్ మీట్స్ పర్పస్ అన్నారు కాబట్టి, ఆ పవర్ అంటే అధికారం, అంటే బాలయ్య చేతిలో అధికారం ఉంటుంది, బాలయ్య క్యారెక్టర్ ఈ సినిమాలో సీఎంగా కనిపిస్తుంది అనేటువంటి ఒక ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియాని ఊపేస్తుందని చెప్పాలి. ఇదివరకు భరత్ అనే నేను అనేటువంటి సినిమాలో మహేష్ బాబుని సీఎంగా చూపించి విజయాన్ని సాధించినటువంటి కొరటాల ఇప్పుడు బాలయ్యని ఒక మాస్ సీఎంగా చూపించబోతున్నారు అంటూ ఇప్పుడు ఒక ప్రచారం మొదలైంది. మరి బాలయ్య సీఎం అయితే ఎలా ఉంటుంది, ఆ పాత్రని ఎలా తీర్చిదిద్ది ఉంటాడు అనేటువంటి ఊహాగానాలు ఇప్పుడు బాగా చెలరేగుతూ ఉన్నాయి. కొరటాల శివ సినిమా అనేటప్పటికీ ఒక మిర్చిని గనక పక్కన పెడితే, తను ఒక పర్పస్ తోటి ఒక సామాజిక పరమైనటువంటి ఒక అంశాన్ని తీసుకొని, ఒక ప్రయోజనం తీసుకొని అతను కథని అలటం మనం చూస్తూ ఉన్నాం. శ్రీమంతుల్లో ఆయన ఏదైతే హీరో చేత ఒక సైకిల్ నడిపించాడో, సైకిల్ తోటి సినిమాలో ఎక్కువగా ఆ సైకిల్ని వాడి హీరోతోటి దానికి విపరీతమైనటువంటి ప్రచారాన్ని కల్పించాడు. అంటే పర్యావరణానికి సైకిల్ అనేది చాలా ప్రయోజనకరమైంది, ప్రయోజనాత్మకమైంది మోటార్ వాహనాలతో పోల్చుకుంటే అనేటువంటి ఆ ప్రచారం అప్పుడు జోరుగా సాగింది. దాంతోపాటు గ్రామాల్ని దత్తత తీసుకొని వాటిని అభివృద్ధి చేయాలనేటువంటి కాన్సెప్ట్ ఆ సినిమా తర్వాత, శ్రీమంతుడి సినిమా తర్వాత చాలామంది డబ్బున్న వాళ్ళు గ్రామాలని దత్తత తీసుకొని వాటిని అభివృద్ధి చేయటం అనేటువంటి ఆ కాన్సెప్ట్ కూడా మనం చూసాం. జనతా గ్యారేజ్ అది కూడా ఫక్తు పర్యావరణ ప్రేమికుడుగా అందులో జూనియర్ NTRని చూపిస్తాడు మనకి. మరి అతను ఎంతగా అంటే ఎక్కడైనా కాలుష్యం కనిపిస్తే చాలు అక్కడికి వెళ్ళి వాలిపోయి అక్కడ వాళ్ళకి దీనివల్ల పర్యావరణానికి చాలా ప్రమాదకరం, అందువల్ల ఇలాంటి పనులు చేయొద్దు అని చెప్పేటువంటి ఒక పర్యావరణ ఉద్యమకారుడిగా మనకు జూనియర్ NTR కనిపిస్తాడు. కాకపోతే ఆ పాత్ర చిత్రంలో చాలా లోపాలు కనిపిస్తాయి నిజం చెప్పాలంటే. అయినప్పటికీ కూడా ఆ సినిమాకి మంచి విజయాన్ని సాధించి పెట్టారు జనం. ఇక దేవరకు వచ్చేటప్పటికి మనకి అంత సామాజిక ప్రయోజనం అనేది పెద్దగా కనిపించకపోయినా, అందులో అంటే ఆ మంచి చెడు మధ్య గొడవలు, అలాగే పల్లెకారుల జీవితాలకు సంబంధించినటువంటి అంశాలని ఆయన అందులో స్పృశించడం మనకు కనిపిస్తుంది. మరి ఇప్పుడు
ఆ సినిమా తర్వాత దేవర తర్వాత నిజానికి తను దేవర 2 చేయాలనుకున్నాడు కొరటాల శివ. కానీ జూనియర్ ఎన్టీఆర్ మరికొంత సమయం కావాలి అని అడగటంతో ఇప్పుడు మరొక సబ్జెక్టుని బాలయ్యకి వినిపించడం, ఆయన వెంటనే దానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం. ఈ మధ్యలో వీళ్ళిద్దరికీ కూడా అనుసంధానకర్తగా నందమూరి తేజస్సును వ్యవహరించారు అనేటువంటి ప్రచారం కూడా బాగా వినిపించింది. మరి ఇప్పుడు ఏదైతే లీకు పేరుట ఒకటి వినిపిస్తున్నటువంటి ప్రచారం ఏదైతే ఉందో, ఈ సినిమాలో బాలయ్య సీఎంగా కనిపిస్తాడు అనేది మరి ఇది నిజంగా నిజమవుతుందా, లేకపోతే కావాలని కొలాబరేషన్కి లేదంటే ఆ సినిమాకి హైప్ తీసుకురావడంలో భాగంగా ఇలాంటి ప్రచారాన్ని కావాలని కొంతమంది చేస్తున్నారా అనేటి విషయాలు రాబోయే రోజుల్లో మనకి తెలుస్తాయి. సో ఏదేమైనా ఈ సినిమాతోటి బాలయ్య ఖచ్చితంగా ఇప్పుడు అఖండ 2 నుంచి అది ఒక రకంగా చెప్పాలంటే బాలయ్యకి ఒక పాఠం కూడా నేర్పించింది అనుకోవాలి. అందులో కావాలని హైప్ తీసుకురావటం వల్ల దానివల్ల ప్రయోజనం ఉండదు. అలాగే పాన్ ఇండియాలో ఒక సినిమాని రిలీజ్ చేయాలంటే కావాల్సింది కంటెంట్ కానీ వేరే రకమైనటువంటివి కాదు. పటాటోపాలు ఏవి పనిచేయవు జనం దగ్గర అనేటువంటి విషయం కూడా ఆ సినిమా తెలియజేసిందని చెప్పాలి. సో ఇప్పుడు దాని నుంచి బయటకు వచ్చి ఇప్పుడు ఆయన NBK 111 సినిమాని చేస్తున్నాడు. మరి ఆగస్టు లోపల కొరటాల శివ డైరెక్షన్లో సినిమాని ఆయన ప్రారంభిస్తాడని, అది 2027 సమ్మర్లో విడుదలవుతుంది అని చెప్పేసి ప్రచారం జరుగుతూ ఉంది. సో మరి ఈ సినిమాని ఇద్దరు సుధాకర్లు, ఒక ఆయన SLV సినిమాస్ అధినేత చెరుకూరు సుధాకర్, ఇంకొక ఆయన యువసుధ ఆర్ట్స్ మిక్కిలినేని సుధాకర్. ఈ మిక్కిలినేని సుధాకర్ ఆయన స్వయంగా కొరటాల శివకి సన్నిహిత స్నేహితుడు. సో దేవరతోటే ఆయన ప్రొడ్యూసర్గా ఈ టాలీవుడ్కి వచ్చాడు. మరి తన రెండో ప్రయత్నంగా, మొదటి ప్రయత్నంలో జూనియర్ ఎన్టీఆర్తో సినిమా చేసిన ఆయన తన రెండో సినిమాని NBK తోటి చేస్తుండటం ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం. మరి చూద్దాం, ఇప్పుడు ఏదైతే సోషల్ మీడియాలో ఒక స్పెక్యులేషన్గా బయటకు వచ్చిందో, ఒక లీకులాగా బయటకు వచ్చిందో, సీఎంగా బాలయ్య కనిపిస్తాడు ఈ సినిమాలు అనేది, అది ఎంతవరకు నిజం ఏంటి అనేది రాబోయే రోజుల్లో సో మనకు అందేటువంటి సమాచారం, చిత్ర బృందం నుంచి అందేటువంటి సమాచారంతో మళ్ళీ మనం మాట్లాడుకుందాం. అంతవరకు లెట్ us wait and see.